ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మీరు అనుదినము దేవుని చేత దీవింపబడుతున్న దీవెనలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారై ఉండండి. ప్రభువుకి నమ్మకస్తులై ఉండండి, ధైర్యం కలిగిన వారై ఉండండి. నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. జ్ఞాపకం చేసుకోండి, శ్రమ దినము మనము కృంగిపోకూడదు. ఎందుకనంటే మనం చేతకాని వారం కాదు. శ్రమలలో ఉన్న, బాధలో ఉన్న మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన దేవుడు మనతో ఉన్నాడు. మనం కృంగిపోకూడదు. ప్రస్తుత కాల పరిస్థితులను చూసి, నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలను చూసి కృంగిపోతూ ఉన్నారేమో. కృంగుబాటును బట్టి ఏమీ సాధించలేం. శ్రమ దినమున ధైర్యం వహించండి. ప్రభువు మనకు తోడై ఉన్నాడు. శ్రమ దినమున ఆయన మనకు ఆశ్రయమైన ఉన్నాడు. నహూము గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. జ్ఞాపకం చేసుకోండి, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము. తనను ఆశ్రయించిన వారిని ఆయన ఎరుగును, తెలుసు. ఎలాంటి వారు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించామో తెలుసు. మన శ్రమలలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమ దినమున నీవు కృంగిపోవద్దు. శ్రమలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని, భవిష్యత్తు ఏంటా అని కృంగిపోవద్దు. అస్సలు కృంగిపోవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రభు మీ జీవితాలను వర్ధిల్ల చేస్తాడు. శ్రమ దినమున మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆఖరి వరకు ప్రభు యందు నిరీక్షణ ఉంచండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు కూడా తమ శ్రమ దినాల యందు కృంగిపోక దేవుని యందు నమ్మిక ఉంచారు. తద్వారా దేవుని ద్వారా రక్షింపబడ్డారు. చూడండి, యాకోబు తిరిగి తన మామ ఇంటి నుంచి అన్న ఇంటికి వెళుతున్నప్పుడు, దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వెళుతున్నప్పుడు ఎన్నో బలహీనతలు యాకోబులో. భవిష్యత్తు ఎలా ఉంటుంది, అక్కడ అన్నని ఎలా ఎదుర్కోవాలి అని ఓ శ్రమకాలపు ప్రయాణాన్ని యాకోబు చేస్తుంటే, చదవండి మీరు ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనంలో, అలాంటి ఒక సందిగ్ధ మనస్తత్వాన్ని యాకోబు కలిగి ఉన్నప్పుడు, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుదువు, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భములో పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిచ్చేదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళెను. యాకోబు ఒక బాధతో, ఒక కష్టంతో, ఇంకా చెప్పాలంటే భయముతో, శ్రమతో ఆ ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు. నా పరిస్థితి ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆ ప్రయాణం మధ్యలోనే యాకోబు మనసు ఎరిగిన దేవుడు యాకోబుతో అంటున్నారు, ప్రభువారు ఇలా అంటున్నారు, నీ గర్భంలో నుండి రాజులు వస్తారు, సమూహాలు నీ గర్భంలో నుంచి వస్తాయి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని యాకోబుని ప్రభు ధైర్యపరిచి ఆ సందర్భంలో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడాన్ని మనం పై వచనాల్లో చూస్తాం. మనల్ని దేవుడు శ్రమదినమున విడిచిపెట్టేవాడు కాదు. శ్రమదినమున మనల్ని త్రోసివేసేవాడు కాదు. శ్రమ దినమున కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడు అవుతావు. మనం ఎందుకు కృంగిపోవాలి? మనకు ఆశ్రయం లేదా? మనల్ని కాపాడేవారు లేరా అంటే మన ప్రభు మనతో ఉన్నాడు. నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, భీతి చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, మనుషులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, నీ స్వజనులే నీకు వ్యతిరేకంగా మాట్లాడినా శ్రమ దినమున కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. మన దేవుడు మన శ్రమలలో కాపాడువాడై ఉన్నాడు. అందుకని యాకోబుని బలపరిచి అన్నాడు, నీ ఫలము అభివృద్ధి చెందుతారు, నీ సంతానము అభివృద్ధి చెందుతారు, వారి గర్భాల్లో నుంచి రాజులు వస్తారు అనగానే యాకోబుకి ఎంత ధైర్యం వచ్చిందో. అతడు కృంగిపోవలసిన సమయంలో దేవుడు అతన్ని విడిచిపెట్టక బలపరిచిన రీతిని బట్టి యాకోబు ముందుకు వెళ్ళినట్లుగా, ముగింపు వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉండినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. కాబట్టి మన దైనందిన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి మనుషులు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా, అది నీకు ఎంత బాధగా, శోధనగా అనిపించినా ప్రభు యందు ఆశ్రయం ఉంచిన వారు, నమ్మిక ఉంచిన వారి ఆశ్రయము పొందండి. ప్రభువా నన్ను కాపాడమని అడిగినట్లయితే నీ శ్రమ దినమున నిన్ను త్రోసివేయకుండా నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. కనుక శ్రమ దినమున కృంగక దేవుని ఆశ్రయించు వారమై ఉందాం. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించును గాక. కలిసి రండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగల ప్రభు, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. శ్రమ దినమున మేము కృంగిని ఎడల చేతకాని వారం అవుతాం. మేము చేతకాని వారము కాదు నాయన, మా ధైర్యము నీవే.
మా బలము నీవే, మా కోట నీవే గనుక నాయన యాకోబు భయపడుతున్న ఆ సమయంలో బలపరిచి ఆ శ్రమల దినాలలో యాకోబు గారిని ధైర్యపరిచి నడిపించినట్లుగా మమ్మల్ని కూడా ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. మా ఆశ్రయ పురమనేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ బిడ్డల శ్రమల పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ధైర్యపరచండి, వారి ప్రార్థన అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చిన ఆయన చేతకాని వారముగా మేము ఉండక ధైర్యము వహించి పరిస్థితులకు ఎదురు నిలబడగలిగిన విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. నేటి దిన ఫలాలు మీ బిడ్డలకు మెండారుగా దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి బిడ్డ ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జైన్ 97 అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు తెలియపరచండి. ఇంకను దేవుని మాటలు అనేకులకు అందించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.